ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. Blessed are the meek, for they shall inherit the earth. భూలోకమును స్వతంత్రించుకొనుట అంటే రాజ్యాలను జయించడం కాదు కానీ, దేశాలని గుప్పెట్లో పెట్టుకొని గడగడలాడించడం కాదు కానీ, సాత్వికంతో భూమిలోని వాటి అన్నిటి మీద జయమును పొందటం. సాత్వికమైన స్వభావము కలిగి ఉంటే మనం దేనినైనా జయించవచ్చు. అప్పుడు భూలోకాన్ని జయించినట్టు కాదా? సాత్వికమైన మనసు కలిగి ఉండటం ద్వారా భూలోకంలోని పాపాన్ని జయించవచ్చు. కోపంతో చేసే ఎన్నో రకాల తప్పిదముల నుండి విడుదల పొందవచ్చు. సాత్వికమైన మాటలతో నిన్ను నీవు జయించుకోవచ్చు. నీ కుటుంబం నుండి జయమును పొందుతావు. నీ ఊరి నుండి, నీ దేశం నుండి అనేక విధాలుగా నీవు జయమును పొందుకోగలుగుతావు. నీ మాటను బట్టి, నీ మనసును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి నిన్ను నీవు జయించుకోగలుగుతావు. సమస్తమును జయించగలుగుతావు. అనేక విధాలుగా నీవు జయమును పొందుకోగలుగుతావు. అన్నింటిపై దేవుడు నీకు అధికారమును అనుగ్రహించాడు. వాటిని మంచి హృదయంతో, దీన మనసుతో, సాత్వికమైన స్వభావంతో వాటన్నిటిపై జయమును పొందుకోవచ్చు. కనుక నీలో కోపాన్ని, పగను, ద్వేషాన్ని, క్రోధాన్ని ఇలాంటివేమైనా ఉంటే కేవలం అవి తొలగించుకున్నట ద్వారానే నీలోని దీన మనసు స్వభావము కలిగి ఉంటావు. దీన స్వభావం, సాత్వికమైన మనసు, ప్రేమ, జాలి, కరుణ, దయ ఇలాంటివి కలిగి ఉన్నప్పుడే లోకంలోని పాపము వలన అనేక ఘోరమైన కార్యాలు తలపెట్టి జీవితంలో చేయకూడని పనులను చేసి అందరినీ, అన్నింటినీ విరోధంగా జీవించే పరిస్థితిని నీవు కల్పించుకుంటావు. కావున మనలోని వ్యతిరేక స్వభావాన్ని ముందుగా తీసివేయాలి. నీలో ఉన్న క్రోధాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని, కుళ్ళను, కృతంత్రాలను, అసూయను ఇలాంటివి తీసివేసి సాత్వికమైన మనసు కలిగి ఉంటేనే లోకాన్ని మనం జయించుకొనవచ్చు. సాత్వికమైన మనసు కలిగి ఉన్నప్పుడే నీ దేశాన్ని నీవు జయించగలుగుతావు. మన కాళ్ళ వద్దకు లోకంలోనివే దగ్గరకు వస్తాయి. అప్పుడు నీవు ధన్యుడవు. సాత్వికమైన మనసుతో ప్రతిదాన్ని జయించి ధన్యులుగా జీవించవచ్చు. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభా, వారి జీవితాన్ని ఒకసారి సరి చేసుకొని వారిలో ఉన్న లోపాలని నాయన తీసివేస్తండి. వారిలో ఉన్న ఉద్వేగాన్ని నాయన ఉక్రోషాన్ని ప్రతిదీ నాయన తండ్రి ప్రభా, మీకు వ్యతిరేకమైనవి, మీకు ఇష్టం లేనివి ప్రతిదీ నాయన తొలగించుకొని తండ్రి ప్రభా, సాత్వికమైన మనసును, దీన మనసును, జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవన్నిటిని మేము ధరించుకున్నట్లయితే నాయన ప్రతి ఒక్కరితోటి నాయన మేము మంచిని కలిగి ఉంటాం తండ్రి. భూలోకంలో స్వతంత్రించుకునే గొప్ప తండ్రి ప్రభా మరి నాయన తీరును మా అందరము కలిగి ఉండి నీ నామమునకే ఘనత, మహిమ తెచ్చబిడలుగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థనాస్తుకుని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.